లైవ్ షోకి తిరిగి స్వాగతం. శ్రీ రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడే తాజాగా ఆయన కూడా వచ్చేసారు, వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక శ్రీమతి సీతారత్న కుమార్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ అద్దేపల్లి శ్రీధర్ గారు జనసేన అధికార ప్రతినిధి, శ్రీ కేవీ రమణ గారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది తమాషాగా ఉంది. ఏపీ పోలీసులు దాడులు చేయించారని ప్రచారం చేసిన సీఎం రమేష్ గారి ఇంటి దగ్గర ఏమి దొరకపోయినా అదంతా కూడా మోడీ గారిదే బాధ్యత అన్నట్టుగా చంద్రబాబు గారి నిరసన కూర్చోవటం, అసలు ఎన్నికల టైంలో దాడులు జరపడం ఏంటని కొత్త వాదన తీసుకురావటం, మేము ఖర్చు పెట్టుకుంటుంటే మీరెందుకు అడ్డుపడతారని ఐటీ అడ్డుపడుతోంది, అందుకే నేను ప్రభుత్వ డబ్బులతోనే ఖర్చు పెట్టేస్తున్నానని ఓపెన్గా చెప్పటం, ఇలాంటి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు గారి గురించి మనం చర్చించుకునే ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత సంచలనాత్మకమైన హామీలు ఇచ్చారు. మళ్ళీ ఆయన అధికారంలోకి రాగానే 40,000 రూపాయలు నెలకి లేదా 5 లక్షల రూపాయలు వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళందరికీ యూనివర్సల్ హెల్త్ కార్డ్, మొత్తం ఆరోగ్యాన్ని ఫ్రీ చేస్తామని, తద్వారా పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఉపశమనం కలిగించేలా తీసుకుంటామని, అలాగే ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు నియంత్రించడానికి కూడా బోర్డు వేస్తామని 2 ప్రత్యేక హామీలు ఇచ్చారు. ఈరోజు మేనిఫెస్టోకి ముందుగానే ఆయన ప్రకటన చేశారు. అదొక ఆసక్తి. ఒకసారి చూసి దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది, అది మంచి పరిణామమేనా ఏమిటన్న దాని మీద చర్చలోకి వెళ్దాం. ముందుగా జగన్ గారు ఏమన్నారో చూద్దాం. ఆరోగ్యశ్రీ అన్నది పేదవాడికి పరిమితం చేస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ అన్నది పేదవాడికే నేను పరిమితం చేస్తూ ఉంటే మధ్యతరగతి కుటుంబాలు ఆ 30,000 జీతము 40,000 జీతాలు వస్తూ ఉన్న సిటీలలో ఉన్న వీళ్ళ పరిస్థితులు కూడా అదే మాదిరిగా ఉన్నాయి. వీళ్ళ జీవితాలు కూడా ఎలా మెరుగుపరచాలి, పేదవాడికి సహాయం చేస్తూ ఉన్నట్టుగానే ఈ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న వీళ్ళకు కూడా ఎలా సహాయం అందించాలి అని నా ఆలోచనలు కూడా పరిగెత్తాయి. కాబట్టి ఆ ఆలోచనల నుంచి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తూ ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల సంవత్సరానికి 5 లక్షల రూపాయలు అంటే నెలకు 40,000 రూపాయల జీతం ఉన్న వారందరికీ కూడా పేదవాడి దగ్గర నుంచి నెలకు 40,000 రూపాయల జీతం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, పేదవాడి దగ్గర నుంచి సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూనివర్సల్ హెల్త్ కార్డ్ తీసుకొస్తాను అని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే చాలు, వాళ్ళందరికీ కూడా యూనివర్సల్ హెల్త్ కార్డుతో ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తాను అని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈ పథకం నేరుగా ముఖ్యమంత్రి హోదాలో రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే జగన్ అనే నేనే దగ్గరుండి దాన్ని పర్యవేక్షిస్తాను అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. అది తాజాగా వైఎస్ జగన్ గుంటూరులో జరిగిన భారీ బహిరంగ సభల్లో చేసిన తాజా ప్రకటన, వాగ్దానం, ఎన్నికల హామీ అనండి. దీనిపై ముందుగా రమణ గారు మాట్లాడండి. ఎలా ఉంది కొత్త స్కీము? ఆరోగ్యశ్రీకి ఇంప్రూవ్మెంట్ లాగా మరింత లిబరల్గా ప్రజలందరికీ విద్య, వైద్యం విషయంలో జగన్ గారు తీసుకుంటున్న జాగ్రత్త, అది ఏ రకమైనటువంటి ప్రభావం చూపుతుంది ఎన్నికల మీద? రమణ గారు. కొమ్మినేని గారు, ఈ మొత్తము ఈరోజు ప్రజలకు వస్తున్నటువంటి ఆదాయంలో దాదాపు 60-70% విద్యకు, వైద్యానికే ఖర్చు అవుతుందనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఈ విషయంలో కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ పార్టీ ఆయుష్మాన్ భవ అనే ఒక పథకం పెట్టి ఏమాత్రము ఆ పథకాన్ని అమలు చేయకుండా 4 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి ఈరోజు దేశవ్యాప్తంగా అనేక మంది అతి భయంకరమైనటువంటి రోగాల బారిన పడి ఈరోజు అనేక మంది చనిపోయినటువంటి విషయాలు కానీ, వైద్యం చేసుకోలేని పరిస్థితి మనం చూసాం. ఈరోజు జగన్ గారు మేము నిన్ననే అనుకున్నాం, ఒక మహోన్నతమైనటువంటి స్కీమ్ అండి ఇది. అందులోనూ ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్కి, మాలాంటి అనంతపురం జిల్లా లాంటి కరువు జిల్లాల్లో అసలు ఆదాయం లేక అలమటించేటువంటి జిల్లాల్లో పిల్లలకు చదివించుకోలేక, వైద్యం చేయలేక ఈరోజు అనేక మంది చనిపోతున్నారు ఇక్కడ. ఈ పరిస్థితుల్లో అతను 5 లక్షల లోపల ఆదాయం ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మ్యాండేటరీగా హెల్త్ కార్డు ఇస్తామని చెప్పిన తర్వాత ప్రజలు చాలా సంతోషపడుతూ ఉన్నారండి. ఇది చాలా అత్యవసరమైనటువంటిది, చాలా ముఖ్యమైనటువంటి
పథకంగా కూడా భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ప్రైవేటు యాజమాన్యము ముక్కుబిండి లక్షల రూపాయల డబ్బులు విద్యార్థులతో వసూలు చేస్తూ ఉన్నారు. మరి వాటి విషయంలో కూడా ప్రైవేటు కళాశాలలో కూడా ఫీజులు తగ్గిస్తామని చెప్పి ఒక మాట నిన్న చెప్పడం జరిగింది. ఇది చాలా మహోన్నతమైనటువంటి పథకంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ దెబ్బతో చంద్రబాబు నాయుడుకి మైండ్ బ్లాక్ అయిపోయి ఈరోజు ఆయన ఏంటంటో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా ఈరోజు ఆయన ధర్నాలకు కూరుకుంటా అన్నాడు, ధర్నాలు కూర్చుంటా అన్నాడు. ఏమంటే ఈ ఎలక్షన్ కమిషనే ఒక స్వతంత్ర సంస్థ అని మర్చిపోయినాడు అతను. ఈరోజు బీజేపీ వాళ్ళని మిగతా వాళ్ళందరూ కూడా ప్రపంచమంతా మనమందరం కూడా అంటా ఉన్నాం, ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నింటి కూడా నాశనం చేస్తుంది బీజేపీ అని చెప్తా ఉన్నాం. మరి మీరు చేస్తా ఉండే పని ఏమింది? నేను నిన్ననే ఒక విలేజ్కి వెళ్ళానండి, ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున వెళితే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ డీజీపీ ఠాకూర్ గారిని మార్చినారని తెలుస్తానే పోలీస్ వ్యవస్థ అంతా ఫ్రీ అయిపోయిందని చెప్తా ఉన్నారు. అప్పుడే పోలీసు వాళ్ళు మా దగ్గరికి వచ్చి మీరు నిర్భయంగా ఉండండి, మీకు మేము రక్షణగా ఉంటాము, మీరు నిర్భయంగా ఓటు వేయండి అని చెప్పి నిన్నటి వరకు పోలీసు వాళ్ళు మీరు కనపడితే కొట్టేవాళ్ళు, లేకుండా పోతే హింసించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పోలీసు వాళ్ళు అనూహ్యమైనటువంటి మార్పు ఒక్కసారిగా వచ్చిందని చెప్పి నిన్న ఒక విలేజ్లో చెప్తా అన్నారు వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసేటువంటి అధికారుల పైన ఈసీ యాక్షన్ తీసుకుంటే నీదేం పోతా ఉంది? తర్వాత నువ్వు చాలా నిజాయితీపరుడు కదా, నువ్వు నీతిపరుడు కదా, నువ్వు అదేంది చండ్ర నిప్పులు కదా నువ్వు. మరి ఐటీ వాళ్ళు దాడులు చేస్తే నువ్వెందుకు భయపడతా ఉన్నావు? చేసుకోమని చెప్పండి. అది ఎలక్షన్ టైమా ఇంకో టైమా కాదు. నీతి మంత్రి ఇప్పుడు మా ఇంటికి రమ్మని చెప్పండి. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, మా ఇంటికి వచ్చి ఐటీ వాళ్ళు దాడులు చేసుకోమని చెప్పండి, తనిఖీ చేసుకోమని చెప్పండి. మరి నువ్వు వైట్ పేపర్ అయితే ఎందుకు నువ్వు భయపడతాడావు? తెలుసు మూతలు అమ్మేసుకున్నారు, మీరు సంపాదించుకున్నారు, అందుకోసమే మీకు నిద్ర రావడం లేదు ఈరోజు. ఓకే ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడదాం, ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాము. అది నిజంగా ఆశ్చర్యంగా ఉంది, ఒక ముఖ్యమంత్రిగా ఉండి అట్లా మాట్లాడచ్చు అనేది. అయినా కూడా ఇది మిగతా వాళ్ళు కూడా దీని మీద మాట్లాడిన తర్వాత దానికి వెళదాం. పల్లా శ్రీనివాసరావు పార్వతీపురం నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. జగన్ గారు ప్రకటించిన తాజా ప్రకటన 5 లక్షల లోపు వరకు 5 లక్షల వరకు అందరికీ ఫ్రీ హెల్త్ కేర్ ఆరోగ్య ఉచిత వైద్యం అంటున్నారు, మీరేమంటారు? నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు నేను పార్వతీపురం బాలకృష్ణ మాట్లాడుతున్నాను. ఏంటి సార్, నిన్న 3 రోజుల క్రితం మీ సాక్షి వారు ఆధ్వర్యంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ చర్చలో పాల్గొనాలా? మీరు విషయం దయచేసి ఇస్తున్నాము. ఎందుకంటే 3 రోజుల క్రితం నేను మీ సాక్షి గారికి చెప్పడం జరిగింది. ఏమని? ఈ ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల చాలా మంది పేద బడుగు బడుగుకి అవసరం, మంచి అవసరం, ఉచిత వైద్యం చెప్పడం జరిగింది. అది కూడా పేపర్ లో మన క్లిప్పింగ్ కూడా ఇవ్వడం జరిగింది 3 రోజుల క్రితం. నేను ఎందుకంటే సంతోషిస్తానంటే నేను చెప్పిన 3వ తారీఖు ప్రకటించడానికి నేను ప్రత్యేకంగా ఆశిస్తున్నాను. వెరీ గుడ్. సో ఆ క్రెడిట్ మీకు కూడా దక్కింది, ఆ క్రెడిట్ మీకు కూడా వచ్చింది శ్రీనివాస్ గారు. మీరు 3 రోజుల ముందు ఊహించి మీరు చెప్పారు. మరి బహుశా మరి వాళ్ళకి కూడా ఆలోచన వచ్చిందో, ఆ సమాచారం మీరు మీ ఐడియా వాళ్ళు సక్సెస్ఫుల్గా వాడుకోగలిగారు, అందుకు అభినందించాలి. మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఆ ఐడియా వచ్చినందుకు అభినందిస్తున్నాం. రైట్, రామచంద్రారెడ్డి గారు. ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా ఈ ఉగాది శుభాకాంక్షలు. వచ్చే ఉగాదిని రాజన్న రాజ్యంలో మన ప్రత్యేక హోదా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చేసుకుంటారని తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలానే జరగాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు రాజకీయాలు ఏ విధంగా తయారయ్యాయంటే, పేర్లు చెప్పకూడదు కానీ అన్ని పార్టీల బీఫామ్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర నుంచే పంపిణీ చేయబడ్డాయి. అంటే ఎంత కుట్ర ఎంత జరుగుతుందంటే, ఆయన 5 సంవత్సరాలు
అన్ని పార్టీలు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా పార్టీల బీఫామ్స్ అన్ని కూడా అన్ని పార్టీలు మీ పార్టీ కూడా వస్తుంది, మీరు అది క్లారిటీ ఇప్పుడు తెలుసు, ప్రజలకు తెలుసులే, పబ్లిక్ లో ఎట్లా ఉంటదంటే పబ్లిక్ చాలా హుషారు. ఇప్పుడు అతను కాలరు ఎక్కడి నుంచి వైజాగ్ నుంచి చేశాడు అంటే ప్రజలు కోరుకుంటున్నారు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇట్లా ఆయన ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు, ఇస్తారని నమ్మకం. ఎందుకంటే ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు డైనమిక్ లీడర్ ఆయన చేసి చూపించాడు. పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చి 5 లక్షలు 10 లక్షలు ఊహించని, అది మనం ఊహించని విషయం ఏంటంటే నేను యశోదకు అపోలకు వెళ్తానని ఊహించండి మా పల్లెల్లో గ్రామాల్లో ప్రజలు జరిగింది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కూడా ఇట్లా ఇస్తే బాగుంటుంది. ఎందుకు ఆరోగ్యశ్రీ కింద పేదలకు వస్తుంది. నెలకు 20,000 30,000 జీతం తీసుకొచ్చుకుని జాబ్ చేసుకుని ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి సడన్ గా 3 లక్షలు 4 లక్షలు కావాలంటే కుదరదు. అది మంచి స్కీమ్. ఎడ్యుకేషన్ ఉంది. అసలు ఈరోజు మేనిఫెస్టో రాబోతుంది, విజయవాడకి మన హెడ్ ఆఫీస్ నుంచి మేనిఫెస్టో రాబోతుంది. మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏంటంటే ఎవరు కూడా ఆరోగ్య సమస్యతో బాధపడకూడదు, ఎవరు కూడా పిల్లల్ని చదివించుకోలేకుండా పిల్లలు చదువు మధ్యలో మానిపించడం కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు ఆటంకం కలగకూడదని చెప్పేసి అమ్మఒడి పథకం కానీ ఈరోజు ఇంకొన్ని గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి సిస్టమ్స్ గురించి కూడా రాబోతుంది. ఈ ఒక ఇల్లు ఉండాలి, ప్రతి మహిళకు ఒక ఇల్లు ఉండాలి, అక్క చెల్లెల పేరుతో ఒక ఇల్లు ఉండాలి. ఆ ఇల్లు కూడా ఎలా ఉండాలంటే వాళ్ళ సొంత ఇల్లులాగా పోయి లోన్ డాక్యుమెంట్ పెట్టుకుంటే బ్యాంక్ విధంగా అట్లా ఈ మేనిఫెస్టో రాబోతుంది. దాని గురించి సాయంత్రం మేము డిస్కషన్ పెడుతున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే 13 జిల్లాలో ఉన్న ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో నలిగిపోయారు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకురావాలని చెప్పేసి ఆయన ఒక చక్కటి ప్లాన్తో మేనిఫెస్టో తీసుకొస్తున్నారు. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తామంటే వాళ్ళకి, ఎవరు సంతకం పెడతామంటే వాళ్ళకి ఇస్తున్నారు. ఈ ప్రత్యేక హోదాతోనే 13 జిల్లాల అభివృద్ధి జరుగుతుంది, అన్ని పరిశ్రమలు వస్తాయి. ఆ చర్చ కాదు కదా, ఉగాది సందర్భంగా ప్రజలు చెప్తున్నాం. కుప్పం నేను కూడా వెళ్ళి వచ్చాను లాస్ట్ టైం, ఎప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక్క సైకిల్ ఆయన పార్టీ గుర్తు సైకిల్ షాప్ పంచర్ కూడా పెట్టలేదు ఆయన. లేదు, మీరు కుప్పంలో ఎటువంటి ఇండస్ట్రీ స్థాపించలేదు. సైకిల్ పంచర్ కూడా లేదంటే ఎవరు ఇండివిజువల్ గా పెట్టలేదు కదండి, ఒక్క పరిశ్రమ చెప్పండి. పరిశ్రమ కూడా పెట్టలేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేయాల్సిన మేరకు చేయలేదని చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే హోదాలో చేయలేదు, ప్రజలు కోరుకుంటారు. ఎమ్మెల్యే హోదాలో కూడా చేయలేదు, ప్రజలు బాధపడుతున్నారు. అంటే మనం ఏదో కామెంట్ చేయాలని కాదు. రోజుకు 40 నుంచి 50 ప్రజలు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు చూడండి, అక్కడ ఎమ్మెల్యే గారికి అస్వస్థ రావడం కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటామనే ఒక ఆలోచన ఉంది. అంటే మనము కుప్పం నుంచి ప్రతిరోజు కూడా బెంగళూరు పట్టణానికి రోజు 4 గంటలు ప్రయాణం చేసి ఉదయం సాయంత్రము 40 నుంచి 50 వేల మంది యువకులు మహిళలు అందరూ ఉపాధి కోసం వెళ్తున్నారంటే దాని ఉద్దేశంతో చెప్పాను నేను. ఏదో చంద్రబాబు ఏదో క్రిటిసైజ్ చేయాలని కాదు, అక్కడ స్థానికంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కొన్ని పరిశ్రమలు కల్పిస్తే ఎంత ఉపాధి వచ్చింది, అది వేరే చర్చ. రైట్, ఓకే. సీతారత్నం గారు, ఈ 2 స్కీమ్స్ మీద మీ కామెంట్ ఏమిటి? ఒక్క నిమిషం మీరు మాట్లాడాను. ఉదయ్ గారు డల్లాస్ నుంచి. ఉదయ్ గారు నమస్కారం, మాట్లాడండి. ఈ 2 స్కీముల గురించి మాట్లాడండి. ఈ స్కీము అంటే ప్రైమరీ హెల్త్ కేర్ స్ట్రెంగ్తన్ చేసి సూపర్ స్పెషాలిటీస్ ని కొంచెం ఫ్రీ అప్ చేస్తే బాగుంటది, జనసేన వాళ్ళు చెప్పినట్టు. కానీ ఈ ఆరోగ్యశ్రీని స్ట్రెంగ్తన్ చేస్తున్నట్టున్నది ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ హాస్పిటల్స్ ని మళ్ళీ చేస్తుంది. అంటే మన రాష్ట్ర ఖజానా డబ్బంతా మళ్ళీ ఆరోగ్యశ్రీ, ప్రైవేట్ హాస్పిటల్స్ వీటికే పోతాయి. వాటిని పోషించడం ఎందుకు? మనం ప్రైవేట్ అంటే మీకు ఉదయ్ గారు మీకు ఇంట్రెస్టింగ్ చెబుతా. నాకు బాగా గుర్తు, నేను అప్పుడు వేరే ఛానల్లో పనిచేస్తుండేవాడిని. ఆరోగ్యశ్రీ స్కీమ్ని అప్పుడే రాజశేఖర్ గారు తీసుకొచ్చారు. తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ వెహమెంట్గా వ్యతిరేకించింది, తీవ్రంగా వ్యతిరేకించింది. గవర్నమెంట్ హాస్పిటల్స్ అది చేయాలి ఇది చేయాలని చెప్పి ఓకే చర్చ నడిచింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ స్కీమ్ సక్సెస్ అవడంతో ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి. సరే బాకీలు ఉన్నారా లేకపోతే ఇంకోటి, అంటే ప్రజలకి అందరికీ మెరుగైన వైద్యం అందుబాటు చేసే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు డెవలప్ చేయాలన్న దాంట్లో వాస్తవమే. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో 40,000 రూపాయలు 5 లక్షల రూపాయల ఆదాయం లోపు ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఈ సదుపాయం కల్పించడం అనేది ఒక ముఖ్యమైన అంశంగా మీలాంటి వాళ్ళు కూడా భావించాలి. మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆ బాధ మీకు తెలియకపోవచ్చు, ఇక్కడ జనానికి బాగానే తెలుసు. సీతారత్నం కుమార్ గారు, ముందుగా సాక్షి ప్రేక్షకులందరికీ, 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ, అంతర్జాతీయంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరపున ఉగాది శుభాకాంక్షలండి. సో ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి పథకం నిజంగా అంటే మిడిల్ క్లాస్కి ఒక పెద్ద ఆపద ఏదన్నా వస్తే కనుక వాళ్ళు సేవింగ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంటే, ఎందుకంటే 30,000-40,000 సేవింగ్ చేసుకునే రోజులు కాదు ఇవి. కొద్దో గొప్ప ఏమన్నా అద్దెకే 10,000-15,000 పోతుంది ఒకవేళ అద్దె ఉంటే, లేదు ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలన్నా కష్టం. సో వాళ్ళు ఎంతో కష్టపడి అంటే కాంప్రమైజ్ అయ్యి డైలీ లైఫ్లో కాంప్రమైజ్ అయ్యి కొంత ఏమన్నా సేవ్ చేసుకుంటే కనుక ఒక చిన్న యాక్సిడెంట్ అయినా ఏదైనా కూడా హాస్పిటల్ మెట్లు ఎక్కితే కనుక ఆ సేవింగ్ చేసుకున్న డబ్బులు మొత్తం అయిపోయి ఉల్టా మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే వైద్య సేవలు అంత ఖరీదైపోయినాయి ఇండియాలో కూడా. సో దాంతో ఇక్కడ ఈవెన్ మా భారతీయ జనతా పార్టీ కూడా చూస్తే దాదాపు దేశ జనాభాలో సగం మంది అంటే 1,33,00,000లో 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టింది. అది రాష్ట్రాలకి అన్ని చోట్ల కూడా వర్తిస్తుంది. అయితే అది మా ప్రభుత్వం పేరు రాకుండా ఏంటంటే రాష్ట్రాలు ఇక్కడ కేసీఆర్ గారు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేర్లు చెప్పుకుని వాళ్ళ స్టిక్కర్ వేసుకుంటున్నారు. అందుకే మా మోడీ గారు అంటున్నారు స్టిక్కర్ బాబు అని. అంటే కేంద్ర పథకాల ద్వారా వచ్చే లబ్ధిని కూడా వీళ్ళు వాళ్ళ పేరు చెప్పేసుకుని మోడీ గారు ఏం చేయట్లేదని అటు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి మా పథకాలని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ఆలోచన ఐడియా ఈజ్ గుడ్. అయితే రేపు ఇంప్లిమెంటేషన్ అనేది ఎంత సమర్థవంతంగా ముందుకెళ్తుంది అంటే అడ్మినిస్ట్రేషన్ దాని మీద ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటారనేది ఒకటి. నెంబర్ 2, మీరు ప్రకటించిన పథకాలకి రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారు అనేది ప్రజలకి ఒక అట్లీస్ట్ ఒక ఐడియా ఇస్తే ఓకే ఇన్ని ఒక అంటే బ్యాక్ ఎండ్లో ఎక్సర్సైజ్ ఏ విధంగా చేశారు, మీరు దీనికి ఎంత బడ్జెట్ మీరు పెట్టాలనుకుంటున్నారు, ఇయర్లీ బడ్జెట్ ఎంత పెట్టాలనుకుంటున్నారు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, ఎంతమందికి దీన్ని 30-40 వేలు అంటున్నారు, మీ దగ్గర ఆ స్టేటస్ ఫిగర్స్ ఉన్నాయా, ఇవన్నీ ప్రజలకి మీరు అనౌన్స్ చేయగలిగితే కనుక ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేయగలరు. కాన్ఫిడెన్స్ అనేది ఇంకా ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ అవకాశం అయితే డెఫినెట్గా పార్టీలకు అతీతంగా చెప్పాల్సింది ఏంటంటే డెఫినెట్గా మంచిది. అలా మా ఆయుష్మాన్ భారత్ కూడా ఇట్స్ డెఫినెట్లీ అట్లీస్ట్ రేపు ఎవరు వచ్చినా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మా పథకాలని స్టిక్కర్ పెట్టేసుకుని ఆయన చెప్పేసుకున్నారు. ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ముఖ్యమంత్రి అయితే కనుక మరి ఆయన స్టిక్కర్ పెట్టుకుంటారు, లేకపోతే కేంద్ర పథకాలని చెప్పి ఇది నా పథకం నేను అనౌన్స్ చేసిందని చెప్తే బాగుంటుంది. రైట్. రుతురాజు గారు భీమవరం నుంచి చెప్పండి. 5 లక్షల వరకు 5 లక్షలు ఆదాయం ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వమే వైద్య ఖర్చు పెడుతుందని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వారు. కొత్త హామీ ఇస్తున్నారు. పేదలకి మధ్యతరగతికి ఇది ఉపశమనం కలిగించే విషయమేనా, ఏమంటారు మీరు? సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రుతురాజు, భీమవరం పడుతున్నది సార్. ఇది ఫస్ట్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీమ్ మన అందరికి ఎంతో ఇప్పుడు ఉన్న ప్రజల్లో మన తెలుగు ప్రజలు తెలంగాణ కానివ్వండి ఆంధ్ర ప్రజలు కానివ్వండి లబ్ధి పొందాలంటే ఎవరు లేరని ఇంతవరకు. ఆరోగ్యశ్రీ వల్ల గానీ ఏ స్కీమ్ అయినా ఇల్లుల వల్ల గానీ ఏదైనా సరే. కానీ 2014 ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదని ఆ పరంగా చంద్రబాబు నాయుడుకి ఓట్లేశారు తప్ప ఆయన ఏదో ఘనకారం చేశారని కాదండి. అందరూ అలా చేసి అలా దెబ్బేశారు అందరూ. అయితే అనుభవం అన్నదే మనిషికి రాదండి. వాళ్ళ కింద ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, అందరూ ఉంటారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అదే బతుకుంటే కనుక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వెళ్ళేది కాదు, ఆ తెలంగాణ విడిపోయేది కూడా కదండి. కానీ ఎందుకో మంచి చెడు విడిపోయి బాగానే ఉందండి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 100%కి 110% సీఎం అవుతున్నారు. ఇది పక్కా రాసి పెట్టుకోండి సార్. ఇది ఓకే రైట్. అందులో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే ఆయన అంటే ఆవిల్ని గట్టినైతే దూడల్ని చేలలేదు, దూడలు కూడా అక్కడ మీద ఆయన చేసిన ఆయన కొడుకు ఆయన రక్తం అటువంటిది. రైట్. ఓకే రైట్. ధన్యవాదాలు. రైట్. శ్రీధర్ గారు మీరే అంటారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నదంటే నిన్న ఒక సినిమా మజిలీ అని నాగచైతన్య మూవీ రిలీజ్ అయింది. అందులో కొన్ని అంశాలు ఆ విధంగా ఉన్నాయి, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అది ఏదేమైనా కూడా ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో కొత్తగా మేనిఫెస్టో వైసీపీ అనౌన్స్ చేసింది ఏంటంటే మళ్ళీ అడిషనల్ మిడిల్ క్లాస్ కూడా కేటర్ చేసే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్. అంటే భారతదేశ ఇప్పుడు ఈ మెడికల్ వ్యవస్థలు అంటే ప్రైమరీ కేర్, సెకండరీ కేర్ అండ్ టెరిషరీ కేర్ ఉన్నది. అంటే 3 రకాల హెల్త్ కేర్ ఉండాలి. కాలక్రమేపీ కొంత గవర్నమెంట్ వ్యవస్థలు కొంచెం సరిగ్గా సక్రమంగా ఉండకపోవడం, లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థలు
అంటే ఇప్పుడు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఇదివరకు 7-8 లక్షలు అయితే 27 లక్షలు మెయింటెనెన్స్కి ఇవ్వడం జరిగింది. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మన గుంటూరు హాస్పిటల్ 12 లక్షలు ఎంత అయితే 35 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది. అంటే మెయింటెనెన్స్ అవుట్సోర్సింగ్ ఇచ్చేశారు. మళ్ళీ మొత్తం అలా కాదు అని చెప్పి మొత్తం హాస్పిటల్స్ అన్నీ ఒక వెస్ట్ బెంగాల్ చెందిన వ్యక్తికి ఇచ్చేసి అతను 2-3 కోట్లు ప్రతి నెల అవుట్సోర్సింగ్ బిల్లు పే చేయడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత టెంపుల్స్ అన్నిటికీ కూడా అవుట్సోర్సింగ్ ఇవ్వడం జరిగింది. టెంపుల్స్ కూడా ఎట్టిస్తారా? టెంపుల్స్లో అంటే మరి టెంపుల్ వ్యవస్థ ఎండోమెంట్స్లో రిక్రూట్మెంట్ లేదు కాబట్టి అవుట్సోర్సింగ్ క్లీనింగ్కి, స్కావెంజింగ్కి, మెయింటెనెన్స్కి, శానిటరీకి తిరుపతి దేవస్థానంలో ఎక్కువ మంది కనబడతారు. బట్ మిగతా టెంపుల్స్ అన్నీ కూడా అవుట్సోర్సింగ్లో వేరే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అంటే ఏ విధంగా అయితే ఈవెన్ హెల్త్ వ్యవస్థని ఏ విధంగా అవుట్సోర్స్ చేశారో, లేదంటే ఈ టెంపుల్ వ్యవస్థని అవుట్సోర్సింగ్ చేశారో, ఎడ్యుకేషన్ వ్యవస్థలో టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు. గత 4 సంవత్సరాల రిక్రూట్మెంట్ కూడా ఒక్కటి కూడా సరిగ్గా చేయలేదు. సో అది కూడా అవుట్సోర్సింగ్ మీద బేస్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు జనసేన కానీ వైసీపీ కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే గవర్నమెంట్ రిక్రూట్మెంట్ జరిగి గవర్నమెంట్ వ్యవస్థ బలోపేతం జరుగుతూ స్టాప్ గ్యాప్గా ప్రైవేట్గా హెల్త్ కేర్ ఉండే విధంగా ఉన్నది. డెఫినెట్గా వెల్కమ్ చేస్తారు ప్రజలు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ బాగా డెవలప్ అయ్యడానికి కొంత టైం పడుతుంది కాబట్టి వారికి ఇమీడియట్గా ఇబ్బంది కలిగినప్పుడు ఆరోగ్యశ్రీ వాడుకుంటున్నారు. ఇమీడియట్గా ఇబ్బంది మళ్ళీ నేను గవర్నమెంట్ హాస్పిటల్ బాగా డెవలప్ చేసి అపోలోలాగా చేసి లేదా పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థగా చేసేంతవరకు ఆగండి అంటే ఆగరు కదా ప్రజలు. వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో ఒక స్కీమ్ ఉన్నది. ఇప్పుడు వీరు ఒకటి ప్రపోజ్ చేశారు, జనసేన ఒకటి ప్రపోజ్ చేసింది. ఏదేమైనా కూడా ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ కేర్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉపయోగకరంగా ఉండాలి. ఈ ఆలోచనలు మంచిగా డెఫినెట్గా. ఇంకో మేజర్గా ఎవరైనా ఆలోచించవలసిన విషయం ఏంటంటే 10 ఏళ్ళు ఉమ్మడి హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్లో కూడా వర్తించే విధంగా ఉండాలి. ఎంతో మంది చెప్తున్నారు, మొదటి నుంచి చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వ్యవస్థలకి ఎవరికి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా ఇక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే ఇవ్వట్లేదు కదా, ఇవ్వట్లేదు కదా. గత 4 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్ అయ్యి ఉండి ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ క్యాపిటల్ అయ్యి ఉండి ఇక్కడ మొత్తం అనేక పరిణామాలకి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు. శివకోటి గారు నూజివీడు నుంచి. శివకోటి గారు చెప్పండి, జగన్ గారు అనౌన్స్ చేసిన తాజా వాగ్దానాల ప్రకటన ఎట్లా ఉంది? సార్ గుడ్ మార్నింగ్ సార్, కేఎస్ఆర్ గారు. నమస్కారం, మాట్లాడు సార్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు సార్. ముందుగా ఓకే సార్, ఈ పథకం అనేది కొంచెం లేట్ గా అనౌన్స్ చేశారో అనుకుంటున్నాను సార్. ప్రజలకి కొంచెం నాకు అద్భుతమైన సార్ ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఇది మంచి శుభసూచకం అనుకుంటున్నాను. నేను పార్టీకి సంబంధం లేకుండా విషయం మాట్లాడుతున్నాను సార్. నేను మాత్రం ప్రతి మనిషికి కూడా ఏంటంటే ఆహారం, ఆరోగ్యము, విద్య అనే మూడు సౌకర్యాలు చాలా అవసరం సార్. ఆహారం గురించి మర్చిపోతే ఆరోగ్యం, విద్య గురించి 2 కాన్సెప్ట్లు బాగా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయంలో మాత్రం సార్ దీన్ని అమలు చేసే విధాలు కూడా చాలా మంచిగా అమలు చేస్తారు సార్. భారతదేశంలో కూడా ఈ అంశాన్ని కూడా తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది సార్. నేను మాత్రం హార్ట్ఫుల్ గా చెప్తాను, ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాడిని నేను. ఈ విషయంలో కూడా నేను చాలా చాలా అభినందిస్తున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి మాత్రం. కానీ ఈ అమలు చేసే విషయం మాత్రం చాలా చక్కగా అమలు చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డిని ప్రతి వాళ్ళు కూడా ఒక దేవుడిలాగా పూజిస్తారు సార్. అది మాత్రం వాస్తవం సార్. బాగా చెప్పారు. మానవ వనరుల అభివృద్ధిలో విద్య, వైద్యం అనేవి 2 కీలకం. ఆ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేసిన ప్రభుత్వాలు సక్సెస్ అవుతున్నాయి. ఉదాహరణ రాజశేఖర రెడ్డి గారిదే అందుకు నిదర్శనం. అంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి స్కీములు లేవు. ఇప్పుడు ఆ విద్యా, వైద్యం చాలా ఖర్చు కాబట్టి వాటిని ప్రభుత్వాలు కొంత సబ్సిడైజ్ చేయటం, ప్రభుత్వ పరంగా చేయటం వల్ల ఒక రోడ్ వేయటం ఇవన్నీ ఇంపార్టెంటే. కానీ వాటితో పాటు మానవ వనరుల అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మన సోషల్ సైంటిస్టులు చెప్తుంటారు. సో ఇప్పుడు ఆ క్రమంలో జగన్ గారు చేసినటువంటి ప్రకటన ఖచ్చితంగా మధ్యతరగతి పేద వర్గాలకి బాగా ఉపయోగపడేటువంటి స్కీమ్ అని అందరూ భావిస్తున్నారు. ఇది ఆ స్కీము. తర్వాత వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు. వాళ్ళు ఏం ప్రకటిస్తారో చూద్దాం. ఇప్పుడు చిన్న విరామం తర్వాత చంద్రబాబు గారు నన్ను మార్చేస్తారేమో అని భయపడుతున్నారు. ఎవరు మార్చాలి, ఎన్నికల సంఘమా లేక ప్రజల? అలాగే ఐటీ రాడులు చేయకూడదు అంటున్నారు. అదొక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్లని ఇస్తున్నారు. వాటిపై చర్చలోకి వెళదాం. ఇప్పుడు చిన్న విరామం. లైవ్ షోకి తిరిగి స్వాగతం. నిన్న ఐటీ దాడులు జరిగితే మోడీ గారిని తప్పుపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఏపీ పోలీసులు దాడి చేసి సీఎం రమేష్ గారి ఇంటికి వెళ్ళారనేది మరి అయితే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా డ్రామా నడుపుతున్నారు, వాళ్ళే దాడులు చేయించుకుని కథలు నడుపుతున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఒకసారి చంద్రబాబు గారు ఏమంటున్నారు విన్న తర్వాత చర్చలోకి వెళదాం. మన వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఐటీ వచ్చి ఆ 5 రూపాయలు కూడా కార్యకర్తలకు ఖర్చు కూడా పెట్టినవి కూడా చేస్తున్నారు.
ఏం తమ్ముళ్ళు, ఎంత దుర్మార్గం ఇది? ఇది న్యాయమా? ఇది నేను ఒకటి ఆలోచించా, శుభ్రంగా నువ్వు నేను ఒక్క పైసా కూడా ఇవ్వను. కానీ నేనేమనుకున్నానంటే ప్రభుత్వ పరంగానే ఈ నెలలో పింఛన్లు 2000 రూపాయలు ఇచ్చేసా. రైట్. మొత్తం మీద నల్లధనాన్ని కంట్రోల్ చేయొద్దని, నల్లధనానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి గారు ఏకంగా మా ఐటీ వాళ్ళు వచ్చి నన్ను డబ్బు ఖర్చు పెట్టుకునేవరా అని చెప్తున్న చీఫ్ మినిస్టర్ని బహుశా నా 40 ఏళ్ల అనుభవంలో మొదటిసారిగా చూస్తున్నాను. ఈ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. రమణ గారు ఇప్పుడు మాట్లాడండి, మీ 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 ఫీలింగ్స్ అని ఇప్పుడు చెప్పండి రమణ గారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు చేసి నల్లధనం లేకుండా చేస్తానని చెప్పినటువంటి సందర్భం మనం చూసాం. ఈరోజు నల్ల డబ్బు అంతా చంద్రబాబు నాయుడు దగ్గరే ఉంది. ఈరోజు సీఎం రమేష్ కానీ సుజనా చౌదరి కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుకు బినామీలు. వీళ్ళు అసలు ఎన్నికల కమిషను ఇంకా సరైనటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఈరోజు కళ్ళు మూసుకొని ఉంది ఈరోజు ఎన్నికల కమిషన్. ఈరోజు 5 సంవత్సరాలు ఏమీ చేయనటువంటి చంద్రబాబు ఎన్నికల్లో తన డబ్బు ఖర్చు కాకోకుండా, అంటే తన చేతికి రక్తం అంటుకోకుండా ఈరోజు హత్యలు చేయించినట్లుగా ఈరోజు ప్రజలందరికీ కూడా ప్రభుత్వ డబ్బులే పంచుతా ఉన్నాడు ఎన్నికల్లో. ఈరోజు రైతులకి రుణమాఫీ అని చెప్పి నువ్వు 2014లో సంతకం చేస్తే ఈరోజు 84,000 కోట్లు రద్దు చేయాల్సింది 24,000 కోట్లకు దాన్ని కుదించి దాంట్లో కూడా 3 సార్లు ఇచ్చి 2 సార్లు ఇవ్వకోకుండా ఈరోజు ఇస్తున్నారంటే ఇవి ఎన్నికల్లో డబ్బులు పంచడం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తర్వాత డాక్రా గ్రూపులకి నేను అప్పులన్నీ రద్దు చేస్తానని చెప్పి ఈరోజు నువ్వు డాక్రా గ్రూపులకి కుంకుమ పసుపు పేరు మీదుగా నువ్వు డబ్బులు ఇస్తాడావంటే ఇది ఎన్నికల్లో ప్రజలకు డబ్బులు పంచడం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? ఎన్నికలు ఇంకా 1 నెల ఉన్నాయి. 1 నెల తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు కానీ లేకపోతే డ్వాక్రా గ్రూపు మహిళల ఖాతాల్లో డబ్బులు కానీ వేస్తే ఏమవుతుంది? నెలలో ఏమి జరిగిపోలేదు. ఎన్నికల కమిషన్ కూడా కళ్ళు మూసుకొని ఉంది. 5 రోజులు చాలు. 11వ ఐటీ దాడులకు సంబంధించి ఇప్పుడు నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు నన్ను మార్చేస్తున్నారని కాదు, నిన్ను మారుస్తాను, ప్రజలు మార్చేయడానికి సిద్ధమైనారు ఈరోజు. రెండవది ఐటీ దాడులు. సీఎం రమేష్ను గురించి ఎక్కడి నుంచి ఆయన వచ్చాడో, ఏ స్థాయి నుంచి వచ్చాడో, ఈరోజు ఆయన దగ్గర ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయో రాయలసీమ ప్రాంతంలో మాకు బాగా తెలుసు. నన్ను చెప్పమంటే 1 గంట సేపు చెప్తా ఆయన చరిత్ర అంతా కూడా. మరి ఇట్లాంటి వాళ్ళని తర్వాత సుజనా చౌదరి కంపెనీ డబ్బులు ఎగ్గొడితే బ్యాంకులకి ఆయన పైన యాక్షన్ తీసుకోకూడదా? అంటే రాజ్యాంగ సంస్థలు వ్యవస్థలు దేని పని అది చేయకూడదు. నువ్వేమో ఇతరులపైన దాడి చేస్తావు, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా అందరూ నాశనం చేస్తున్నారని చెప్తావు. ఈరోజు ఐటీ సంస్థ అనేది దాని పని అది చేస్తూ ఉంది. దానికి ఫ్రీడమ్ ఇవ్వండి, చేయని దాని పని దాన్ని. అది ఎలక్షన్ టైంలో చేస్తారా, ఎలక్షన్లు ముందు చేస్తారా, తర్వాత చేస్తారా కాదు. మరి ఎలక్షన్లలో నువ్వు ప్రభుత్వ డబ్బులు ఏ విధంగా పంచుతావు? మరి నీకు ఆ ఆలోచన లేదా? మరి నువ్వు అంత నిజాయితీపరుడు అయితే 5 ఏళ్ళు ఎందుకు పంచలేదు నువ్వు? రైతులు అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా. ఈ 4 సంవత్సరాల్లోనే మా అనంతపురం జిల్లాలోనే 130 మంది రైతులు చనిపోయినారే. అది వ్యవసాయ కార్మికులు చేసినటువంటి పనికి నువ్వు డబ్బులు ఇలేదే. ఈ రోజు కూడా అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ కూలీలకి 72 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ నీకు గుర్తురాదా? కాబట్టి నీవు దొంగ, నీవు మాట్లాడేవన్నీ అసత్యాలు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు ప్రజలకందరికీ కూడా. నీవు మాకు అవసరం లేదని చెప్పి ప్రజలు తీర్మానం చేసుకున్నారు. ఈ రోజు ఐటీ దాడులు ఇంకా తీవ్రంగా జరగాలని చెప్పి చెప్తాను నేను. ఏమంటాను ఈరోజు నీవే కాదు, మా ఇంట్లోకి పంపించండి ఐటీ వాళ్ళని చేసుకోమని చెప్పండి. అయితే నువ్వెందుకు భయపడతా ఉన్నావు? ఇవన్నీ కూడా ఎన్నికల జిమ్మిక్కు. మళ్ళీ ఒక పక్క ధర్నాలు చేస్తున్నారంటే సానుభూతి కోసం, అంటే ఇట్లైన సానుభూతి కోసం. నీ పైన సానుభూతి రాదు.
నువ్వు చాలా దుర్మార్గాలు చేసినారు మీరు 5 సంవత్సరాలు. దుర్మార్గమైనటువంటి పరిపాలన మీది. కాబట్టి ఈ పరిపాలన పోవాలని చెప్పి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కిషోర్ కుమార్ గారు ఉంటూరు నుంచి. కిషోర్ గారు నమస్కారం, మాట్లాడండి. చంద్రబాబు గారు ఏపీ పోలీసులు దాడి చేసినా కూడా నిరసన చేస్తానంటున్నాడు ఆయన. ఇది విచిత్రంగా ఉంది, మీరేమంటారు? సార్ దీనికి మనం చాలా సిగ్గుపడాలి సార్. ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి అంతా మొత్తం ప్రపంచం తెలుసు సార్. ఓకే, దీనికి మొన్నటిదాకానేమో మోడీ గారు అంటున్నారు, ఇప్పుడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ అని అంటున్నారు సార్. కాదుగా బ్లాక్ మనీని పంచుకొని పోతే ఎట్లా ఎలక్షన్ లో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారు. మీరు ఒప్పుకుంటారా? మా దగ్గర డబ్బులు ఉంటే ఖర్చు పెట్టుకొని ఎవరా అంటాడు ఏంది ఆయన? దానికి మనం ఒప్పుకోము సార్. ఎందుకంటే సార్ ఇంకోటి సార్ చెప్పండి సార్, జగన్ గారు మంచి పథకం పెట్టారు సార్. ఆరోగ్యశ్రీ ఒకటి, ఉచిత విద్య ఒకటి సార్. అవును సార్ నాకు డౌట్ చిన్న మాట ఏంటంటే సార్, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి పిల్లలు వెళ్ళిన వాళ్ళకి మనకి జగన్ గారు 15,000 ఇస్తానంటున్నారు కదా సార్. ఏ స్కూల్ కైనా అక్కడ ప్రైవేట్ కాదు, ఏ స్కూల్ కైనా అంటే అది మనకి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్కి వెళ్ళినా కానీ ఇస్తే కనుక అది ఎలాగవుతుంది సార్? మన గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఇస్తే కనుక అది మంచిది కదా అది మంచిది అంటారు. ఓకే, మీరు మంచి సలహా ఇస్తున్నారు. వారి పార్టీ వారికి చెప్పండి. వాళ్ళు ఆ స్కీమ్ వివరాలన్నీ తర్వాత వస్తాయి. ముందు ఏంటంటే అక్కడ ఆయన ఉద్దేశం ప్రతి కుటుంబం నుంచి కూడా పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో ఆయన అమ్మఒడి స్కీమ్ అని పేరు మీద 15,000 ఇస్తాను, పిల్లల్ని చదువుకుంటే సంవత్సరం. కిషోర్ గారు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా చాలా వరకు ఫీజులు తగ్గించడము, వాటిల్లో కొంత రిజర్వేషన్లు పెట్టించడము, పేదలకు సంబంధించిన అన్ని రకాలుగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక టీం వేశారు. వాళ్ళంతా మంచి కసరత్తు చేశారు. విద్యా వైద్యం ప్రజలందరికీ అతి తక్కువ ఖర్చులో అది అందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం కూడా అదే. రాజన్న ఆశయం నెరవేర్చడం కోసమే ఆయన ఎంతో పకడ్బందీకి ప్లాన్ అంతా చాలా రోజుల నుంచి కసరత్తు చేసుకుంటారు. రైట్, శ్రీధర్ గారు చెప్పండి. ఇప్పుడు సీఎం రమేష్ గారింటికి ఏపీ పోలీసులు వెళ్తే ఆయన నిరసన చేయటం ఏంది? ఐటీ దాడులు చేస్తారా, డ్యామ్ డూమ్ అంటారేంటి? ఐటీ ఎలక్షన్ అప్పుడు ఐటీ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు కదా సహజంగానే. అంటే ఎలక్షన్తో సంబంధం లేదండి. March 31 అన్నది డెడ్ లైన్ అండి. దాటిపోయింది కదా. దాటిపోయినా కూడా ఎలక్షన్ టైంలో బ్లాక్ మనీ దొరుకుతుంటే పట్టుకోవద్దని చంద్రబాబు గారు ఎట్లా చెబుతారు? జనరలీ జనవరి నుంచి మార్చ్, ఏప్రిల్, మే వరకు రైడ్స్ జరుగుతూనే ఉంటాయండి. యూజువల్గా ఎవరికైనా సర్చ్, ఎంక్వైరీ, వారెంట్, రైడ్స్ ఇవన్నీ జరుగుతాయి. ఎలక్షన్స్ ఉన్నాయని రైట్స్ జరగకూడదని ఎక్కడ మన కాన్స్టిట్యూషన్. మురళీమోహన్ గారు టీడీపీ ఎంపీ, ఆయనకి సంబంధించి 2 కోట్లు దొరికింది. ఇప్పుడు వదిలేయమంటాడా చంద్రబాబు గారు? ఖర్చు పెట్టుకొని వట్లేదని అంటాడా? ఏమంటాడు? రెండోది ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అప్పుడు ఎలాగ రైట్స్ ఎక్కువ జరుగుతాయి, ఎంక్వైరీలు ఎక్కువ జరుగుతాయి. అది కాకుండా కూడా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా కొంత డబ్బు ప్రవాహం ఎక్కువ జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ జరుగుతుంది, అందరికి తెలిసిన విషయం. న్యాచురల్లీ పోలీసులు పట్టుకుంటారు, ఎస్ఓటీ స్పెషల్ పోలీస్ పట్టుకుంటారు, లేదంటే రైల్వే పోలీస్ పట్టుకుంటారు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అతను ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే. సో న్యాచురల్ ఇప్పుడు మురళీమోహన్ గారు ఉన్నారు, 5 వ్యక్తుల్ని ఇంక్లూడింగ్ మురళీమోహన్ మీద కూడా కేసు సుమోటో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఇద్దరు తీసుకుని వెళ్తున్నారో పలానా వాళ్ళు ఇద్దరు ఇచ్చారని చెప్పారు. ఆ ఇద్దరిని పట్టుకుంటే మురళీమోహన్ కోసమే ఇమ్మన్నారని చెప్పి ఓపెన్గా అడ్మిట్ చేస్తారు. స్టేట్మెంట్స్ అని ఇవ్వడం జరిగింది. సో అది ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారి లెక్క ప్రకారం అట్లా పట్టుకోకూడదా? అది 2 కోట్లు పై చిలుకు డబ్బు రాజమండ్రి ఎంపీకి వారు కోడలు కంటెస్ట్ చేస్తుంటే మురళీమోహన్ కూడా అక్కడే ఉంటే అక్కడికి అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కరెక్ట్ ఉందా లేదా, అంటే చెప్పింది నిజమా కాదా అని ప్రజలు చర్చించుకున్నప్పుడు నిజమే అనేది అర్థం అవుతున్నది. రాజమండ్రికి వెళ్తున్నారు, మురళీమోహన్ గారు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. నాకు అర్థం కాని పాయింట్ ఏంటి, చంద్రబాబు గారు మా డబ్బులు ఎందుకు పట్టుకుంటారు పోలీసులు అంటారు. నిన్న సీఎం రమేష్ గారి ఇంటి దగ్గర డ్రామా లాగా ఉందా, నిజంగా ఉందా? చంద్రబాబు నాయుడు గారు అంత ముందర ఏమన్నారంటే డబ్బులు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, తీసుకుని వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఖర్చు పెట్టుకోవడానికి కొంతమంది ఉంటారు, అది తప్పేంటి అని ఒకసారి అన్నారు. మళ్ళీ నిన్న లేటెస్ట్గా ఏమన్నారంటే నేను డబ్బు ఉన్నది ఖర్చు పెట్టుకోవడానికి ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళందరూ కలిసి, అందుకని ప్రభుత్వ ధనాన్ని వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్కి వాడుకున్నారు. ఎలక్షన్ కమిషన్ సుమోటోగా తీసుకుని యాక్షన్ తీసుకోవాల్సిన అంశాలు ఇవి. ఎందుకంటే ఒక రాష్ట్ర సీఎం కింద ఉండి ఈ విధంగా చెప్పడం ఏంటంటే నేను ప్రభుత్వ వ్యవస్థల్ని దుర్వినియోగపరిచి నేను ఎలక్షన్ కోసం వాడుకుంటున్నాను అని చెప్పడం అన్నది డైరెక్ట్. అంటే ఆయన అంతకుముందర ఏమన్నారు, కేసీఆర్ గారు 500 కోట్లు నాకు ఇస్తానన్నారు, నాకే 1,00,000 కోట్లు ఆస్తున్నది అన్నారు. అంటే ఇవన్నీ ఏదో పెద్ద మనిషి వయసులో మా వయసు మళ్ళీ పొరపాటు అని అనుకుంటే ప్రతిదీ పొరపాటు అనుకున్నప్పుడు ఇంక వదిలేయాలి అన్నీను. బట్ ఏంటంటే ఆయనకి అన్నీ తెలుసు, కన్వీనియంట్గా ఇవన్నీ కూడా నిజాలు చెప్తున్నారు, ప్రజలు కూడా వాచ్ చేస్తున్నారు. ఈరోజు పబ్లిక్ అకౌంటబిలిటీ, పొలిటికల్ ట్రాన్స్పరెన్సీ కోసం అందరూ పోరాడుతున్నాం.
ఆ విధంగా ఈ ప్రభుత్వం లేదు కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఆటోమేటిక్గా ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ డిమానిటైజేషన్ నేనే చెప్పానని చెప్పారు, పెద్ద నోటు రద్దుకు నేనే లెటర్ రాశాను. మళ్ళీ దానికి చైర్మన్ కూడా, డిజిటల్ ఎకానమీ చైర్మన్ కూడా ఆయనే ఉన్నారు. మళ్ళీ తర్వాత ఆయనే ఉంటున్నారు ఇవన్నీ తొగ్గులకు చర్య, ఇవన్నీ సక్రమంగా జరగలేదు, అక్రమంగా జరిగి దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని అంటున్నారు. అంటే అన్ని మాటలు మీరే మాట్లాడేస్తే ప్రజలు ఇంకేమో. అప్పుడు 5 సంవత్సరాలు బీజేపీతో 5 బడ్జెట్లో పంచుకున్నారు, రాష్ట్రంలోనూ సెంటర్లోనూ బీజేపీ టీడీపీ కలిసే ఉన్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు రాబట్టలేకపోతే నీకున్న చతురత అంతా ఏమైందంటే బీజేపీ వాళ్ళు ఇవ్వలేదని మళ్ళీ వచ్చి బీజేపీని తిడుతున్నారు. అంటే ప్రజలకి ఏ సిగ్నల్ ఇస్తున్నారు, ఏం అకౌంటబిలిటీ ఉన్నది అంటే పార్లమెంట్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ కాంగ్రెస్ నిలబెట్టుకోలేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఇచ్చిన అంశాలు ఏ విధంగా నిలబెట్టుకుంటున్నారు ఇవన్నీ చర్చిస్తున్నారు ప్రజలు. అంటే మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నారు. రవి గారు అనంతపురం నుంచి చెప్పండి, చంద్రబాబు గారు బ్లాక్ మనీని ఖర్చు పెడితే ఐటీ వాళ్ళు ఎందుకు పట్టుకుంటారని అడుగుతున్నారు. ఏపీ పోలీసులు సీఎం గారు రమేష్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళటాన్ని మీరు వాస్తవంగా చూస్తారా, డ్రామాగా చూస్తారా? మాట్లాడేది అనుకోవడం లేదు. సరే చెప్పండి. అదైతే మీరు వ్యతిరేక మాట్లాడితే వాళ్ళని కొట్టేది పోయింది, మీరు అనుకూలంగా మాట్లాడితే మీరు నాకు ఫోన్ తిన్నది, మీరు ఇద్దరుగా ఒక రకంగా ఉన్నారు కదా. మీరు ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పండి మీరు చెప్పండి. ఒక ముఖ్యమంత్రి చెప్పండి, మీరు చెప్పండి. ఒక ముఖ్యమంత్రి నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను, ఐటీ వాళ్ళు అడ్డం పడుతున్నారు అని చెబితే మీరు సమర్థిస్తారా? నేనే సమర్థించను. ఒక పరువు కలిగిన ఆంధ్రుడిగా, ఆత్మాభిమానం కలిగిన ఆంధ్రుడిగా నేనే సమర్థించను. మీరు సమర్థిస్తే సమర్థించుకోండి. మీ పరువు లేకపోతే, మీకు ఆత్మాభిమానం లేకపోతే మీరు సమర్థించుకోండి. ఒక ముఖ్యమంత్రి అలా అంటారా? అలా అంటే మీరు సమర్థిస్తారా? నాకు నేనైతే సిగ్గుపడతా. మీకు ఆ సిగ్గు లేకపోతే మీ కర్మది, నేనైతే ఒప్పుకోను. ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి అన్నవాడు ఆంధ్రుల పరువు పెంచాలా, ఆంధ్రుల గౌరవం పెంచాలా, ఆంధ్రులకు ఆత్మగౌరవం పెంచాలా. ఈ రకంగా ఐటీ వాళ్ళు నా దగ్గరికి రావద్దు, నేను నా ఇష్టం డబ్బు ఖర్చు పెట్టుకుంటా అంటే ఆంధ్రుల పరువు పెంచినట్ట తగ్గించినట్ట? మీరు అట్లాంటి నన్ను మాట్లాడితే నేను ఖచ్చితంగా మాట్లాడతాను, ఖచ్చితంగా చెప్తాను. అంతేగాని మీరు మీ అభిప్రాయం చెప్పకుండా అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే నాకు అనవసరంగా మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. లీగల్ గా మోరల్ గా కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు సరికాదు, కాన్స్టిట్యూషన్ పరంగా కూడా చంద్రబాబు నాయుడు మాటలు సరికాదు. ఎలక్షన్ కమిషనర్ డెఫినెట్ గా సుమోటో సరికాదు. రకరకాల వ్యవస్థను రకరకాల. ఇప్పుడు ఇందాక ఒక ఇది వచ్చింది, ఏకంగా ఒక సండే ఎక్స్ప్రెస్ ఢిల్లీ ఏషియన్లో వచ్చింది. మమతా బెనర్జీ గారు ఎందుకు వెళ్ళారా అంటే సుప్రీంకోర్టులో జడ్జి గారు ఉన్నారు, ఆయనతో చెప్పించుకుని ఈ మేనేజ్ చేసుకోవడానికి శారదా కుంభకోణం. అది గౌరవమా? వ్యవస్థను మేనేజ్ చేస్తుంది మోడీనా? కేజ్రీవాల్ 50 కోట్లు ఇచ్చారో లేదో నాకు తెలీదు. కానీ డైరెక్ట్ గా ఇట్లా ఒక పత్రిక రాస్తే, ఢిల్లీ నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ పత్రిక రాస్తే అది ఆంధ్రుల గౌరవం అంటే మీ కర్మది. నేనైతే అట్లాంటి గౌరవం అని అనుకున్నాను. ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్ పాలిటీషియన్. ఆయన అప్గ్రేడ్ అవట్లా. ఆయన స్ట్రాటజీస్ అన్ని అంటే ఆయన స్ట్రాటజీస్ అన్ని అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఆయన మాటలు ఆయనకి తెలియట్లా ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది. ఇక్కడ సీఎం రమేష్ గారింటికి ఏ పోలీసులు వెళ్ళారు? సెంట్రల్ పోలీసులు వెళ్ళారా, స్టేట్ పోలీసులు వెళ్ళారా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎవరు అండర్లో ఉంటున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అంటే టీడీపీ ఆధ్వర్యంలో, టీడీపీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక టీడీపీ లీడర్ ఇంట్లోకి సోదాలకు వెళ్ళడాన్ని రాష్ట్ర ప్రజలు వెంటనే కనకమేడల రవీంద్ర గారు వీళ్ళంతా ఖండించారు. నాకు అర్థం కాలేదు, ఏంటి ఎవరిని జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. అదే అంటున్నా. ఆయన అనుకుంటున్నారు జనాలు పూర్వంలాగా ఆయన ఇంతకు ముందు ఎన్టీ రామారావు గారిని దించేసిన టైంలో ఉన్న స్ట్రాటజీస్. ఇప్పుడు మీడియా, ఒక నిమిషం ఉండండి, మీడియా పెరిగిపోయింది, ప్రజలు వాళ్ళకన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటున్నాయి, ఎక్కువ ఎనాలిసిస్ చేస్తున్నారు. రాజకీయ అవగాహన అనేది పొలిటీషియన్స్ కన్నా నార్మల్ ప్రజలకి చాలా ఎక్కువగా ఉంది. అది తెలుసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు. అందుకే అవుట్డేటెడ్ పాలిటీషియన్ అంటున్నా నేను ఇప్పుడు ఈ రోజున సీఎం రమేష్ గారి ఇంట్లో చేసి మళ్ళీ మీరు ఖండించి, మీరు నిజంగానే మీరన్నట్టు ఎవరిని ఖండిస్తున్నారు అంటే రాష్ట్ర పోలీసులు ఎవరి ఆధ్వర్యంలో ఉంది అంటే వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ రిపోర్టింగ్ ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. అంటే మీకు మీరే చేసుకొని, మీకు మీరే అంటే మీడియాని ఉపయోగించుకొని ఇక్కడ ఏదో జరుగుతుంది, అది మళ్ళీ ఆ బూచిని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద చెప్పడం అంటే అసలు రాష్ట్రానికి కేంద్రంలో ఉన్న బలగాలకి
డిఫరెన్స్ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి? ఇందులో ఉన్న రాజకీయ కుట్ర ఏంటంటే డెఫినెట్గా ఇది కుట్రే. డెఫినెట్గా రేపు అపోజిషన్లో ఉన్న రేపు వైఎస్ఆర్సీపీ మీద కానీ లేకపోతే బీజేపీ మీద కానీ కాంగ్రెస్ మీద కానీ ఎవరైనా వేరే వాళ్ళ లీడర్స్ మీద రాబోయే 1-2 రోజుల్లో డెఫినెట్గా పంపిస్తే కనుక అప్పుడు అపోజిషన్ కూడా చేస్తే మా వాళ్ళ దాని మీద కూడా వెళ్ళారు కదా మా వాళ్ళు అనే ఒక మాట మాట్లాడాలని చూస్తున్నారు. మీ వాళ్ళ మీద వెళ్ళినా ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మన పోలీసులను పంపిస్తున్నాను ఎక్కడిదక్కడ సర్దేసేయి, ₹1 కూడా మీరు దొరకనివ్వద్దు. టీడీపీ నాయకులు స్వచ్ఛంద పరులు, నీతి నిజాయితీ పరులు అనే ఒక పిక్చరైజేషన్ ప్రజల్లోకి పంపించాలని, అట్ ద సేమ్ టైం రేపు అపోజిషన్ అదర్ పొలిటికల్ పార్టీస్ లీడర్స్ ని బ్లేమ్ చేయాలని ఇంత రాజకీయ కుట్ర చేస్తున్నారంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినాయా, ఓడిపోతారనే ఒక ఇన్సెక్యూరిటీ భావన మీలో మొదలైందా? ఇంకొకటి ప్రభుత్వ డబ్బుల్ని నేను ఇస్తున్నా, పెన్షన్ ఇస్తున్నా, ఉద్యోగ భృతి ఇస్తున్నా, నేను అంటే మీ జేబులో నుంచి ఇస్తున్నారా డబ్బులు? ప్రభుత్వ డబ్బులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులు మీరు ఒక బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ కోసం ఇండైరెక్ట్ గా ఓట్లు కొనుక్కోవడం కోసం ఈ విధమైనటువంటి చీప్ ట్రిక్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్నారంటే అది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరువు పోయినట్టే లెక్క. నేషనల్ లీడర్స్ లో ఉన్న లోపాయికారి ఒప్పందంతో వాళ్ళకి చేసేటువంటి మీరు బెనిఫిట్, ఇండైరెక్ట్ బెనిఫిట్. నిజంగానే మమతా బెనర్జీ వచ్చారంటే ఈ విషయం నాకు 4 రోజుల కిందటే నేను చూశానండి. శారదా కుంభకోణం నుంచి బయటపడటానికి చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ అవసరము, అందుకే ఆవిడ అండర్స్టాండింగ్ మీద వచ్చారని నేను కూడా చూసానండి. నేను అదే చూసాను. అదే నేను అంటూ ఆయన ఏంటంటే డెఫినెట్ గా ఈ అవినీతి ఆంధ్రప్రదేశ్ లో కోటాను కోట్ల అవినీతి చేసి నేషనల్ లెవెల్లో ఉన్న నాయకులకి ఇండైరెక్ట్ సపోర్ట్, అది మనీ రూపంలో కావచ్చు, మమతా బెనర్జీ గారికి రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించి లోబర్చుకోవడం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక తనకి రేపు ఏదన్నా ఓడిపోయినా పరువు పోకుండా ఉండడం కోసం సపోర్టివ్ గా రావడం కోసం చేసే రాజకీయ వికృత క్రీడ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. అవుట్డేటెడ్ పాలిటీషియన్ ఆయన చేసే ప్రతి కుట్ర బ్యాలెన్స్డ్ లేని స్టేట్మెంట్స్ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఇక్కడ ఈ విధానాలన్నీ చూస్తే కనక మహాలక్ష్మి డ్రామా కంపెనీ అని ఒకటి ఉండేది ఇంతకుముందు, మనం చాలా చోట్ల వినపడేవారు. సినిమా పేరు వచ్చిందండి, గుంటూరు జిల్లాలో ట్రూప్స్ ఉంటాయి. ఆ ట్రూప్ కంపెనీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క తెలుగుదేశం పార్టీ పేరు మార్చి ఈ చంద్రాలు డ్రామా కంపెనీని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేస్తున్న విధానం ప్రతిదీ అలానే ఉంది. నాయకుడికి కావాల్సింది సిన్సియారిటీ అండి. ఈ సీనియారిటీ ఉంది, నాకు 70 ఏళ్ళ వయసు ఉంది, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, అన్నిటికి మించి మనం గమనిస్తే ఏ లీడర్ అయినా పబ్లిక్ కోసం బతకాలి కానీ పబ్లిసిటీ కోసం బతుకుతున్న ఏకైక లీడర్ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏదేదో చేసి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్పేసి నెపం వాళ్ళ మీద ఎడుతుంది. కానీ 5 ఏళ్లలో నేను ఇది చేశాను. రాజశేఖర్ గారు 2004లో సీఎంగా ఎన్నికయ్యారు, 2009 వరకు నేను ఈ పథకాలు చేశాను, ఈ ప్రాంతానికి ఇది చేశాను, ఈ ప్రాంతానికి ఇది చేశాను, నా అక్క చెల్లెలకు ఇది చేశానని చెప్పేసి ఎన్నికల్లో గెలిచిన ఓడినా నాదే భారం, నేను నా పథకాలు చేశాను, నా పథకాలు ప్రజలకు చేరాయి, నన్ను ఆశీర్వదించండి అని అడిగాడు తప్ప ఎక్కడ కూడా ఎవరిని కామెంట్ చేయడం కానీ ఎవరిని జరగలేదు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ విధంగా 5 సంవత్సరాల్లో నువ్వు తెలుగు ప్రజలకు ఉపయోగపడే ఒక్కడైనా చేసావా? ఓటుకు నోటు కేసులో నువ్వు అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్కు ఆరోగ్యశ్రీ లేదండి. మొన్ననే మా ఊర్లో ఒక అబ్బాయికి హార్ట్ ఆపరేషన్ అవసరం వస్తే అతను విజయవాడ వచ్చి సరిగ్గా లేదు ట్రీట్మెంట్, అక్కడ హైదరాబాద్ రావాలంటే వర్తించదు. ఏంటి అసలు ఇదంతా? అంటే చంద్రబాబు నాయుడు తన మంత్రి యనమల రామకృష్ణమో పుచ్చిపోయిన పంటి కోసం సింగపూర్ పోవచ్చు, ఒక సామాన్యుడు హైదరాబాద్ రావద్దా? చెన్నై పోతాడు, బెంగళూరు పోతాడు. అంటే నాయకుడికి సిన్సియారిటీ ఉండాలండి. ఆ సిన్సియారిటీ లేదు. కేవలం పబ్లిసిటీ కోసమే ఈ 5 ఏళ్లలో ప్రతి నెల ప్రతి సంవత్సరం పబ్లిసిటీ కోసం మాట్లాడండి. ఐటీ రైట్స్ గురించి ప్రజలందరూ తెలుసు. అదొక కనకల మహాలక్ష్మి డ్రామా కంపెనీ. ఎందుకంటున్నామంటే ఆంధ్ర పోలీసులు పంపించుకొని వాళ్ళు అక్కడికి పోయినట్టు వచ్చినట్టు డిస్కషన్ చేసినట్టు ఒక గంట ఈయన ప్రెస్ మీట్ పెట్టు. నిన్న నేను ఒక ఛానల్లో ఉన్నాను, ఆ పెద్ద ఆయన కూడా అదే ఛానల్కి వచ్చాడు. మా మీద దాడులు చేపిస్తున్నారు, లోటస్ పాండ్లో జరుగుతున్న కుట్రాండ్. అయ్యా పెద్దలు, మీరు సీఎం రమేష్ నాయుడు గారు మీరు గమనించాల్సింది ఏంటంటే లోటస్ పాండ్లో నీ మీద కుట్రలు జరుగుతాయా? మీరు చేసిన కుట్రలే జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాలుగా ఎక్కడెక్కడ ఏ కుట్రలు చేశారు, వివేకానంద రెడ్డి ఏం కుట్ర, జగన్మోహన్ రెడ్డి గారిది మీరు జరిగినటువంటి విశాఖ ఎయిర్పోర్ట్ జరిగిన కుట్ర ఏంటి, రాజారెడ్డి గారి కుట్ర ఏంటి, కడప జిల్లా వాసిగా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీరు చేస్తున్న కుట్రలు కుతంత్రాలకే
రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ బలైంది తప్ప రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఎప్పుడు కూడా కుట్రలు చేసే ఫ్యామిలీ కాదు. వాళ్ళు బాధితులే, ఎవరిని ఇబ్బంది పెట్టదు. మీ డ్రామా కంపెనీలో భాగంగా మీరు చేస్తున్న దాని ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు సెంట్రల్ సిబిఐని ఈడీని ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనివని శపథం చేసిన ఈ పెద్ద ఆయన తెలుగు పోలీసులు పోనిస్తాడా? తెలుగు పోలీసులు పోనిస్తాడా? దాడులు జరగనిస్తాడా? ఎంత కూడా ఎందుకు పోనిస్తున్నారు ఏంటది మేము ఆల్రెడీ పోలీసులతో కూడా మాట్లాడాం. అయ్యా మాదేం లేదు, పోయిరమ్మంటే పోయొచ్చినాము, పోయిరమ్మంటే పోలీసులు ఒక ఆఫీసర్తో కూడా మాట్లాడాం. వాళ్ళ పేర్లు చెప్పకూడదు. ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇదంతా ఒక డ్రామా, ఇదంతా కుట్ర. చంద్రబాబు నాయుడు సానుభూతి కోసం ఏమేం చేస్తాడు? నేను అందుకే చెప్పింది లీడర్కు సిన్సియారిటీ ఉండాలా. ఆ సిన్సియారిటీ లేని లీడర్ మనకు ఎన్నిక కావడము ఈ 5 ఏళ్లలో నేను ఈ సాక్షి ద్వారా తెలుగు ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే 5 సంవత్సరాల్లో ఏమీ చేయని ముఖ్యమంత్రి, పబ్లిసిటీ కోసం బతుకుతున్న ముఖ్యమంత్రి, తన కొడుకు 3 శాఖలు ఇచ్చి మంగళగిరిలో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రికి అసలు ప్రచారం ఎంత అద్దు లేదండి. దోచుకున్న డబ్బంతా లిమిటే లేదు. మంగళగిరిలో ఒక యూత్లకి ఒక ఊర్లో 500 బైకులు కొనిచ్చారు. 500 బైకులు కొనిచ్చారు. నిజం నిజమా ఏంటది? మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కూడా సబ్మిట్ చేస్తున్నాం. నీ కొడుకు మంగళగిరి కాదండి, శంకరగిరి మాన్యాలే. ప్రజలు చూస్తున్నారు. ఆర్కే ఒక చక్కటి లీడరు, రైతుల కోసం, అక్కచెల్లెల కోసం కూరగాయల మార్కెట్లు పెట్టి సప్లై చేస్తుండ్రు. అక్కడ సేవ చేయండి. మీరు ఎందుకు పబ్లిసిటీ కోసం బతుకుతారేంటి? మీ అబ్బాయి చూస్తే ఎంతసేపు ఉన్న ధనదాహంతో డబ్బులంతా కుప్పలేసుకొని పంచడం తప్ప మీరు లక్షల కోట్లు కాదు, దానికి ఇన్ఫినిటీ అండి. ఇసుక అన్ని రకాల స్కామ్ చేసినాడు. చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు చేసిన అభివృద్ధి మీద ఓట్లాడుకు, ఇతరులు విమర్శించడం కాదు. అందుకే ప్రజలకు కోరుకుంటున్నాం, జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఏంటి? 15 సంవత్సరాలు ఈ పెద్దానికి అవకాశం ఇచ్చాం, చంద్రబాబు నాయుడికి అవకాశం ఇచ్చాం. ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే తను ఖచ్చితంగా రాజేంద్ర తీసుకొస్తాడు. 5 కోట్ల ఆంధ్రుల కోసం పరిపాలన చేస్తారు, కానీ తన కుటుంబం కోసం పరిపాలన చేయాలి. రవీంద్రనాథ్ గారు గుంటూరు నుంచి చెప్పండి. చంద్రబాబు గారు చెబుతున్నారు మా కార్యకర్తల కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంటే ఐటీ వాళ్ళు ఎందుకు అడ్డం పడతారంటున్నారు. ఆయన ఏపీ పోలీసులు వెళ్తే కూడా మోడీ గారిని తప్పు పడుతున్నాడు సీఎం రమేష్ గారి ఇంటికి. అది వాస్తవం అనుకుంటున్నారా, డ్రామా అనుకుంటున్నారా? సార్, మొదటగా అందరికి ఉగాది శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఏ ఇష్యూనైనా చక్కగా విశ్లేషణ చేయగలిగినటువంటి రామచంద్రారెడ్డి గారు ఈ వైఎస్ఆర్సీపీలో పార్టీలోకి వచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతూ, సార్ నిన్న గుంటూరులో జరిగినటువంటి పెద్ద బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి హెల్త్ కార్డులు ఇస్తాను అని ప్రకటించడం అనేది ప్రజల్లో విపరీతమైనటువంటి ఆనందం వచ్చింది. సార్, మెజారిటీ ప్రజలకి ఇది హెల్ప్ అయ్యేటటువంటి స్కీమ్స్ కాదు. ఇది ఇటువంటి ప్రజాదరణ రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతుండటంతో ఈ చంద్రబాబు నాయుడు గారు ఆవేశంతో ఊడిపోతున్నాడు సార్. ఈ జనాల్ని చూసి ఒక రోజు కేంద్రాన్ని, పక్కనే ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ ని, సిబిఐని, చివరికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరూ తన్నేదో కుట్ర చేస్తున్నారు, తన ఏ కేసులోనో ఇరికిస్తారు అనేటటువంటి భ్రాంతిలో బతుకుతున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. అయితే ఒక్కటి నిజం సార్, అసలు ఏదో తప్పులు చేయబట్టే ఆయనకి తన్నేదో చేస్తారు, 1-2 రోజులు అరెస్ట్ చేస్తారు అనే భయం పట్టుకుంది సార్. కొన్ని తప్పులు ఆయన చేశాడు, అవన్నీ బయటకు వస్తున్నాయేమో, నిజంగా ఈ తప్పుల వల్ల నన్ను పట్టుకుంటారేమో, నన్ను జైల్లో పెడతారేమో అనే భయంతో ఆయనే ప్రకటన చేస్తున్నాడు 1-2 రోజుల్లో నన్ను అరెస్ట్ చేయొచ్చు, కాబట్టి మీ అందరూ కూడా నాకు అండగా ఉండాలి అనేటటువంటి మార్చేస్తారేమో అంటే నాకేం అర్థం కాల. 2 రోజుల్లో నన్ను అరెస్ట్ చేయబోతున్నారంటే ఆయన చేసిన తప్పులన్నీ ఆయనకి తెలుసు సార్. ఈ తప్పులు బయటికి ఒక్కొక్కటి తెలిసిపోతున్నాయేమో, నన్ను ఏమన్నా చేస్తారేమో అని భయం పట్టుకుంది సార్. ఆయన ఎవ్వరూ శిక్షించక్కర్లా. రేపు రాబోయే ఎలక్షన్ లో రేపు 11వ తారీఖు బ్యాలెట్ ద్వారానే ప్రజలు ఆయన్ని శిక్షించి హాయిగా ఆయన మనవడు, కొడుకు, కోడలతో కుటుంబ జీవితం గడిపే అవకాశాన్ని కలగజేయబోతున్నారు సార్. అయితే మీరు ఒక మంచి పాయింట్ ఒకటి చెప్పారు రవీంద్ర గారు. ఖచ్చితంగా కేంద్రంతో తగాదా పెట్టుకుంటానంటున్నాడు, తెలంగాణ ప్రభుత్వంతో తగాదా పెట్టుకుంటానంటున్నాడు, కేసీఆర్తో తగాదా అంటున్నాడు. అంటే ఇక్కడ బతుకుతున్న లక్షల మంది తెలుగు వాళ్ళ జీవితాలతోటి ఆయన చెలగాట మాడబోతున్నాడు అనే ఒక సందేహం అయితే ప్రజల్లో ఏర్పడతా ఉంది. చాలా కీలకమైన అంశం. ఆంధ్ర ప్రజలకి తెలంగాణతో ఏం తగాదా ఉండాలి? ఈయన రోజు కేసీఆర్ తిట్టి అక్కడ ఏదో ఇబ్బంది అవుతుందని ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా చాలా ఆయన స్థాయికి, ఆయన హైదరాబాద్ లో ఆంధ్రలో ఇబ్బంది పడుతున్నారని చెప్పడం అబద్ధాలు. అంటే ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది, మనం గమనించాల్సింది ఏంటంటే ఈయన స్వార్థం కోసం రెచ్చగొడుతున్నాడు. మరి నేను కేంద్రంలో చక్రం తిప్పుతానంటాడు. చుట్టూ 4 గొడవ పెట్టుకుంటువి, నువ్వేం చక్రం తిప్పుతావు? బీజేపీ వస్తే ఇంకా ఎవరినో రాని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు, నేను ఎవరికైనా మద్దతు ఇస్తాను. అది చుట్టూ అది కేసీఆర్ తో ప్రెసిడెంట్ కావచ్చు, ఇంకొకరితో కావచ్చు, చంద్రబాబు, మోదీ కావచ్చు, రాహుల్ గాంధీ, ఎవరైనా పేర్లతో సంబంధం లేకుండా మీరు ఇవ్వలేదు కదా మీరు స్పష్టంగా ఇస్తామని ఈ రోజు లెటర్ ఇవ్వండి. ముందు ఎన్నికలకు ముందు
ఆ మేము ప్రభుత్వం ఏర్పడే అధికారంలోకి ముందు వస్తాము అంటున్నాము. మేము ఇవ్వం. ప్రత్యేక హోదా కోసం తెలుగు ప్రజల కోసం ఎవరు సంతకం వేస్తారు? 20 సీట్లు తగ్గి మీకు 20 సీట్లు వస్తే అప్పుడు ఓకేం చేస్తారు? అరే కేంద్రంలో ఎవరికి వచ్చే ప్రసక్తి లేదు. ఎవరికి వచ్చే నిన్న కూడా CNN సర్వేలు కూడా చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, మన ఒరిస్సా ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీల మద్దతునే ప్రభుత్వాలు ఏర్పడుతుంది. వన్ సైడ్ ప్రభుత్వం లేదు. ఖచ్చితమైన ప్రాముఖ్యత వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం కూడా అంతే. ఆయన ఒక ఆలోచన ఏంటంటే మన ఎంపీలు 25 మంది గెలిపిస్తే వాళ్ళకు మనం చక్కటి అవకాశం తీసుకొని మనము మా ఎంపీల మద్దతు ఇస్తున్నాం, మాకు ప్రత్యేక ముందు లెటర్ ఇవ్వాలి. ఎప్పుడో ఇస్తారంటే కాదు, గవర్నమెంట్ ఫామ్ అయితే ఒక లెటర్ ఇవ్వాలి. కేసీఆర్ గారు డెఫినెట్ గా కేంద్రంలో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, దెర్ ఇస్ నో డౌట్. ఆంధ్ర రాష్ట్రంలో మెజార్టీ వస్తుందా రాదా అన్నది ఎందుకంటే కరప్షన్ లేని నాయకుడు ఏ పార్టీలో ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. నో డౌట్. ప్రభుత్వం గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఉన్నారా లేదా? రాలేదు కదా. శ్రీనాథ్ చౌదరి గారు మోడీ గారి పక్కన కూర్చున్నాడా లేదా? 6,000 కోట్లు లెక్కెట్టాడని మీరే చెప్తున్నారు. చేసిన తర్వాత కూడా ఆల్ పార్టీ మీటింగ్ కి అదే సుజనా చౌదరిని పంపిస్తున్న ఈడీలు. ఆల్ పార్టీ మీటింగ్ అంటే ఆల్ పార్టీ మీటింగ్ కి ఎప్పుడు ఈడీలు సిబిఐ కేసు ఉన్న తర్వాత చంద్రబాబు కేసు ఒకరిని బయట తీశారా? చంద్రబాబు ఒక కేసులో మీరు ఇన్ని స్కామ్ చేసి అందరూ తెలుసు. పోలవరం ఏటీఎం లాగా వాడుకున్నారని చెప్పారు. ఏటీఎం నుంచి డబ్బులు సెంట్రల్ లో మేము ఫామ్ చేస్తున్నాం. ఎట్లా ఫామ్ చేస్తారు ప్రజల మద్దతు లేకుండా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రమేయం లేకుండా ఏ గవర్నమెంట్ మీరు ఏం చేశారని తెలుగు ప్రజలకు కావాలి. కొనసాగుతుంది.